అందరి దగ్గర ఉంది. ఇప్పుడు ఉన్న గెస్ట్లు అందరి దగ్గర ఆ సమాచారం ఉంది, చూసుకోవచ్చు. ఎట్లా ఎంకరేజ్ చేస్తారు ఇట్లాంటివి? సార్ ఒకటి సార్, ఇప్పుడు సురేంద్ర నాయుడు గారు టీడీపీకి సంబంధించి కాబట్టి సురేంద్ర నాయుడు గారు దీనికి ఆన్సర్ చేస్తారు. అది కన్వీనియంట్ ఆన్సర్ మీ వైపు నుంచి. మేము కూటమిలో మెంబర్స్, దానికి సమాధానం నానిగారు, అదే సురేంద్ర నాయుడు గారు చెప్తారని. సరే ఒకసారి సురేంద్ర నాయుడు గారు సరే అయితే పోనీ మీరు అన్నట్టు సురేంద్ర నాయుడు గారే చెప్తారు. ఏం సురేంద్ర నాయుడు గారు నిజమైన 300 మందిని వేసుకుని వెళ్ళటం, అట్లాంటి బంపర్ ఆఫర్స్ ఆయన ఒక్కరికైనా అందరికీ పూర్తి డేటా ఉంది ఎంతమందిని తీసుకెళ్లాడు అనేది. ఇప్పుడు మాకు చంద్రగిరి నియోజకవర్గంలో రూరల్ మండలం వదిలేసిన తర్వాత 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల నుండి ఒక్కొక్క మండలం నుండి 7 మందిని తీసుకెళ్లాడు ఆయన. ఒక్కొక్క మండలం నుండి 7 మంది. అది కూడా ఏంది, ఆయన లెటర్లోనే పెట్టుకుంటే ఇదే మాదిరి విమర్శలు వస్తాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా సీరియస్ అవుతాడు. తెలుగుదేశం పార్టీ ఇది, వైసీపీ పార్టీ కాదు ఇష్టానుసారం ప్రవర్తించేదానికి అని ఆయన కూడా తెలుసు. ఆల్రెడీ ఆయన నేను ఇద్దరు కలిసి తెలుగు యువతలో, ఆయన అధ్యక్షుడు, నేను అధికార ప్రతినిధిగా ఉన్నాం. ఆయన నేచర్ ఏంటని నాకు తెలుసు. 20 సంవత్సరాల నుండి ఆయనతో కూడా కలిసి చేశాను నేను. మళ్ళా ఆయన జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు నేను అదే బాడీలో సెక్రటరీగా కూడా పనిచేశా. నాని అలాంటి వ్యక్తిత్వం కాదు. కాకపోతే ఏదైతే వీళ్ళు 5 సంవత్సరాల నుండి దర్శనం దొరకలేదు, మాకు ఏదైనా దర్శనం కల్పించండి అంటే రిక్వెస్ట్ చేసుకొని అందరినీ 5 మంది ఎమ్మెల్యేలను రిక్వెస్ట్ చేసుకొని ప్రతి ఎమ్మెల్యే దాంట్లో, అంటే తెలుగుదేశంలో ఒక సిస్టమ్ పెట్టారు సార్, వాళ్ళే డైరెక్ట్ గా వస్తే 10 మందికి మాత్రమే ఇవ్వండి, 30 మందికి 50 మందికి ఇవ్వద్దండి అని చెప్పి క్లియర్ గా చెప్పేశారు. 10 మంది 5 మంది ఎమ్మెల్యేలను పిలుచుకొని ఆయన 5 మంది ఎమ్మెల్యేల ద్వారా ఒక్కొక్కరికి 10 మంది పెట్టుకొని, అంటే ఆ ఎమ్మెల్యేలతో కూడా 3-4 వచ్చుంటారు. రిమైనింగ్ వాళ్ళని చంద్రగిరి నియోజకవర్గం వాళ్ళని వాళ్ళ పార్టీ కష్టపడ్డారు, ఎప్పటి నుండో ఇబ్బందులు పడ్డారు అని అడగడం తప్పు లేదు కదా. దైవ దర్శనం చేపించండి, నాకు మొక్కులు ఉన్నాయి. కొంతమంది పాదయాత్రగా వచ్చారు చిన్నగొట్టిగిల్లు ఎర్రవారిపల్లెం నుండి. తెలుగుదేశం గెలవాల, 30 సంవత్సరాల నుండి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం గెలవలేదు, ఈసారి గెలిస్తే మేము దర్శనం చేసుకుంటామని వాళ్ళు కాళ్ళు నడకను వస్తే వాళ్ళ కోసం ఆయన వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని దర్శనం చేపించారు అంతే. అందరిలాగా ఇప్పుడు రోజా గారి లాగా ప్రతి నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి విజిటర్ లాగా వచ్చే కదా, 1 మంతే కదా. వేరే రాష్ట్రాల్లో నుండి పెద్ద పెద్ద నాయకులను అందరినీ తీసుకొచ్చేసి డబ్బులు తీసుకొని దర్శనం చేపించే సంస్కృతి మాకు లేదు సార్. సురేంద్ర నాయుడు గారు 1 మంతే కదా అయింది, మనం ఇప్పుడే ఎందుకు? మీరు చూడండి సార్, 2014లో కూడా చూశారు, 2014లో కూడా చూశారు. 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూడా ఉన్నింది అప్పుడు కూడా. కాకపోతే అలయన్స్ లేకపోయినా కూడా మిత్రపక్షాలలాగా ఉన్నాయి. ఆ రోజు కూడా ఎవరు లేదు. ఈ మాదిరి కొండ మీద మాత్రం వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత పుట్టిన వ్యక్తి మా చంద్రబాబు గారు. మేము తిరుపతిలో పుట్టిన వ్యక్తులు, మేము తిరుపతిలో పుట్టడమే గొప్ప. మరి వెంకటేశ్వర స్వామి దగ్గర మనం తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఏమి చేస్తారు అనేది మాకందరికి కూడా తెలుసు. ఇక్కడ తప్పు చేసిన వాళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి ద్వారా శిక్ష అనుభవించిన వాళ్ళు ఎంత అనుభవించారు అనేది కూడా మాకు తెలుసు. తిరుపతిలో కూడా పెద్ద పెద్ద నాయకులుగా, చైర్మన్లుగా వెలగబెట్టిన వాళ్ళందరూ కూడా ఆయన 300 మంది వెళ్ళలేదంటారు. రేగిడి లక్ష్మణరావు గారు ఏమంటారు? రైట్ అండి, రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ నాయకులు ఏమండి, ఎక్కడైనా